తెలంగాణ పోలీసుల్ని పరుగులు పెట్టించిన ఉదంతం ఓ పెద్ద పాఠమైంది. ఓ పిల్లోడు 10 ఏళ్ల పిల్లోడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. అసలే పిల్లల మిస్సింగ్ కేసులతో భయపడిపోతున్నటువంటి సందర్భంలో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఆ కుర్రోడిది చూస్తే ఒక బండి ఎక్కాడు. సాధారణంగా చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు కొంచెం అక్కడ డ్రాప్ చేయండి అంకుల్ అంటే ఎవడైనా తీసుకెళ్తాడు, ఎందుకంటే మన అందరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి. అట్లా తీసుకెళ్ళాడు ఒక ఆయన. అతనే కిడ్నాపర్ అనుకుని పరుగులు పెట్టారు. తీరా చూసి అతను పట్టుకుంటే అయ్యా నన్ను డ్రాప్ చేయమన్నా నేను డ్రాప్ చేశానన్నాడు. అతను డ్రాప్ చేసినటువంటి విషయం కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఆ ఏరియాలో సీసీ కెమెరాలు చూస్తే అతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, వైపుకి వెళ్ళాడు అన్నది అర్థమైంది. అక్కడి నుంచి ఫాలో అప్ చేస్తే ఇవాళ ఆ పిల్లాడు తిరుపతి దగ్గర కనబడ్డాడు. అతని దగ్గర 1000 రూపాయలు క్యాష్ ఉందట. రోజు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు దాచుకుంటాడట. 1000 రూపాయలు చేతిలో ఉందట. అంతకుముందు 10-15 సార్లు తిరుపతి వెళ్ళాడట. తిరుపతి వెళ్ళాలనిపించిందంటే ట్రైన్ ఎక్కేశాడు, తిరుపతి వెళ్ళిపోయాడు. నేను పొద్దున్న దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో నుంచున్నాడు, నేను సాయంత్రం దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచున్నాడు అనమాట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఒక్కడే ఉన్నాడని చెప్పి ఏంటని చెప్పి ఆరా తీస్తే విషయం చెప్పాడు. అప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే విషయం బయటకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఇక్కడికి చెప్పాల్సి వస్తుంది. కానీ ఈలోపు ఎంత టెన్షన్ ఆ తల్లిదండ్రులకి, పోలీసులకి, అట్లాగే పాపం లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి. ఇలాంటి వ్యవహారాలే పెద్ద ఆందోళన. ఇప్పుడు ఆ కుర్రోడికి అదృష్టవశాత్తు ఎవరు ఏ కిడ్నాపర్ అంటే ఇట్లాంటి వాళ్ళని మాయ మాటలు చెప్పి తీసుకుపోయే ముఠాలు ఉంటారు, అట్లాంటి వాళ్ళ బారిన పడలేదు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే ఏ అవయవాలు ఎత్తుకుపోయే బ్యాచీలో అట్లాంటి వాళ్ళకి బారిన పడితే ఏమైపోయి ఉండేవాడు. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛకి కనుక లిమిట్ లేకపోతే ఎదురయ్యే సమస్య.